తిరిగేటప్పటికి మళ్ళీ వెల్ సెటిల్ అయ్యాడు. అతన్ని దెబ్బ కొట్టడానికి ఈ దఫా వేసినటువంటి దాంట్లో, అదానీ మీద వేసిన దాంట్లో జగన్ అనేటటువంటి పాయింట్ ఒకటి. అక్కడ వాళ్ళు వేసినటువంటిది ఇద్దరు వ్యాపారస్తుల తగవు. అందులో వేసినటువంటి పిటిషన్లో ఏంటంటే దాన్ని ఎలాగా డైరెక్ట్ గా అసలు అమెరికా ఎవడు మన దేశంలో ఉన్నటువంటి ఒక వ్యాపారవేత్త మీద కేసు పెట్టడానికి కుదరదు చట్ట ప్రకారం. దానికి ఏం చేశారు తెలివిగా, అక్కడ మనోడు కూడా అదానీ కూడా ఇప్పుడు మనకి ఇక్కడ సెబీ ఉంటాయి కదా మనకి, ఏది మన స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ చేయించుకుంటాం, అదే కదా అదానీ ఆస్తి ఎంత అని చెప్పడానికి. అక్కడ అట్లాంటి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు కాబట్టి అక్కడ చట్టాలకు లోబడతాడు. దాన్ని అడ్డు పెట్టుకుని అదానీకి ఓ $116 మిలియన్ ఎంతో అప్పు వచ్చింది. అక్కడ అప్పు తీసుకున్నాడు, డబ్బులు సేకరించాడు లైక్ డిపాజిట్లు. ఆ డబ్బుల్ని తీసుకొచ్చి ఇండియాలో 160కి 240, 1600కి 2400 అన్న తరహాలు. అంటే ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ₹1,00,000 అక్కడ డబ్బు తెచ్చుకున్నాడట, ఇక్కడ ₹1,00,000 లంచాలు ఇచ్చాడట. దానికి ఏంటి సాక్ష్యం అంటే అడేం చూపెట్లా. ఏం చూపెట్టాడయ్యా అంటే ముందు 2-3 సార్లు ఆంధ్రప్రదేశ్ సీఎం కలిశాడు బిగ్ పర్సన్ ని. కలిసిన తర్వాత 3 సార్ల తర్వాత అతన్ని కలిసిన తర్వాత ఒప్పందం మీద సంతకం జరిగింది అని ప్రకటించాడు అంతే.